హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియో కంటిన్యూస్గా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏదైతే ఫలప్రదంగా ప్రార్థన ఎలా చేయాలో తెలుసా? మీ దినచర్యలో భాగంగా మీ ప్రార్థన ఎప్పుడు ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తామంటే మనం అత్యవసర పరిస్థితుల్లో కానీ, ఏదైనా అపాయం జరిగితే కానీ, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కానీ, జబ్బు పడ్డప్పుడు కానీ, మరణం ముంచుకొస్తున్నప్పుడు కానీ వెంటనే మనకు గుర్తుకొచ్చేది ప్రార్థన. అప్పుడు మాత్రమే మనం స్టార్ట్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. అలా కాకుండా దినసరి రోజువారీగా మనం ప్రార్థనని అలవాటు చేసుకోవాలి. ప్రార్థన మీన్స్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత, యూనివర్స్కి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క లైఫ్లో రిజల్ట్ రాకపోతే 21 days ఇలా చేయండి మై డియర్ ఫ్రెండ్స్. కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ అలవాటు చేసుకోండి. ప్రతి దానికి ప్రార్థన చేయడం, గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం. ఈ రోజు ఇంత బాగున్నందుకు, ఇంత బ్రహ్మాండంగా ఉన్నందుకు నేను విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలా చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే దినసరి వార్తల్ని అప్పుడప్పుడు గమనించండి మీరు. ఒక చోట ఒక బిడ్డ ఏదైనా నయం కాదనుకునే జబ్బు బారిన పడిందంటే దేశవ్యాప్తంగా అందరూ ప్రార్థనలు జరుపుతున్నట్టు రాస్తారు. అలాగే దేశాల మధ్య శాంతి కోసం, గనిలో వరద నీరు ప్రవేశించినప్పుడు, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అందరూ దేశమంతా కదిలి ప్రార్థన చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఫోకస్ అంతా బయటపడడానికి. మరి అదేదో రోజువారీగా చేస్తే ఎంత బాగుంటుంది. రోజు అంటే మన లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండడానికి ఆ ప్రార్థన అనేది రోజువారీగా మనం అలవాటు చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు 100% మన జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు మీరు ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, నెగిటివ్ థాట్స్ రాకుండా పాజిటివ్ థాట్స్తోనే నేను ఇంత బాగా ఉన్నందుకు, ఇంత మంచి లైఫ్ నేను లీడ్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు, యూనివర్స్కి కృతజ్ఞతలు, మీకు మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ బాడీ ఆర్గాన్స్కి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ యొక్క ప్రతి వస్తువుకి, మీకు ఉపయోగపడ్డ ప్రతి వస్తువుకి కృతజ్ఞతలు చెప్పుకోండి. ప్రతి మనిషికి, మీకు ఆ రోజు ఉపయోగపడ్డ ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, అష్టదిక్పాదులకి, ప్రతి ఒక్కరికి, విశ్వానికి, బ్రహ్మాండ లోకానికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ ఏంటి అర్థమైంది కదా? ప్రార్థన ఎవ్రీడే చేయండి. ఒక్క రోజు కాకుండా, జస్ట్ మంచి జరిగినప్పుడే, ప్రాబ్లం వచ్చినప్పుడు కాకుండా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాకుండా, ఏదైనా ఇరుక్కున్నప్పుడు కాకుండా, ఇలాంటి అప్పుడు కాకుండా రెగ్యులర్గా ప్రార్థన చేయడం అలవాటుగా మార్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. లేవగానే ఇంత అద్భుతమైన డేని నేను స్టార్ట్ చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. విశ్వమ అంటే ఇక్కడ రిలీజియన్ అని ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్. యూనివర్స్కి మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. 100% మీ యొక్క లైఫ్లో డబ్బు, సంపద, ఐశ్వర్యం, సంపూర్ణ ఆరోగ్యం ఖచ్చితంగా వస్తుంది. నమ్మండి. ఫస్ట్ టిప్ ఏంటిది ప్రార్థన, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావంతో ఎవ్రీడే ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. కృతజ్ఞత భావం దేవునికైనా కావచ్చు, తల్లిదండ్రులకి, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి, పెద్దవాళ్ళందరికీ మీరు కృతజ్ఞత భావంతో మీకు ఎవరైతే యూజ్ అవుతారో వస్తువులకైనా, దేనికైనా మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకోండి మై డియర్ ఫ్రెండ్స్. గ్రాటిట్యూడ్ అనేది మన జీవితాన్ని చాలా మారుస్తుంది. ఫస్ట్ గ్రాటిట్యూడ్, ఫస్ట్ టిప్. రేపటి టిప్లో రెండో చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్.